మసాలా టమాటో గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. 10 టమాటోస్ తీసుకొని మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గార్లిక్ ఒక 5 తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరింపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, సాల్ట్, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అండి. బాండట్లో ఆయిల్ వేసి ఆనియన్స్, కరింపాకు, డ్రై చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు పొడి, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. తర్వాత మనం మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, కారము, గరం మసాలా పొడి వేసి ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మసాలా టమాటో గుజ్జు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, పుల్కా, రోటీ, దోశలోకి, ఎందులోకైనా, రైస్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్గా చేసేదానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మసాలా టమాటో గుజ్జు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేయమని చెప్పి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.